శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టపర్తి మండలం రాజువారిపల్లికి చెందిన చంద్ర అనే వికలాంగుడు తన బాధలను జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ ముందుకు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని వేడుకున్నాడు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నపోసుతో పాటు 2 కాళ్లు తీవ్రంగా దెబ్బతినడంతో చంద్ర నడవలేని స్థితికి చేరుకొని ఇంటికే పరిమితమయ్యాడు. వికలాంగుల పింఛన్ కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోగా వైద్య పరీక్షల అనంతరం తనకు 0% వికలాంగత్వం నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంచానికే పరిమితైన తనకు వికలాంగుల ధృవీకరణ పత్రం మంజూరు చేసి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. నాకు నవంబర్ 1వ తారీఖు యాక్సిడెంట్ అయింది. నాకు 2 సంవత్సరాల నుంచి ఎవరు స్పందించలేదు. మా జనసేన పార్టీ మా గంగాధర్ సార్ వచ్చి నాకు స్పందించినాడు. ఇంతవరకు నాకు ఇటు వరకు పింఛన్ ఇచ్చేకి నాకు సార్ రెడీ చేస్తున్నాడు. ఏం జరిగింది ఇంతకుముందు? యాక్సిడెంట్ అయింది సార్. నాకు సదరన్ అప్లై చెప్పారు. 0 పెట్టింపించినారు సార్ వాళ్ళు నన్ను చూసి. ఎక్కడ? హిందూపురం సార్. హిందూపురంలో ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? 3 నెలలు అయింది సార్ పోయి. 3 నెలల నుంచి ఏం చేస్తుండవు? ఏం వస్తుంది ఇంకా అనుకున్నాం సార్, రాలేదు. కలెక్టర్ ఏం చెప్పినాడు? కలెక్టర్ గవర్నమెంట్ నుంచి రాపిస్తాను, మీరు రెడీ చేసుకోండి అన్నారు సార్.